వెల్కమ్ బ్యాక్. నిన్న శాసనసభలో రాష్ట్ర అప్పులు పెండింగ్ బిల్లులకు సంబంధించి డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధమే జరిగింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో ఒక విధంగా దద్దరిల్లింది అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ అప్పుల భారం మీ వల్ల, ఈ అప్పుల కుప్ప మీ వల్ల అన్నటువంటి విధంగా చర్చలైతే నడిచాయి. పూర్తి స్థాయిలో చర్చ జరగాలి అని చెప్పేసి రెండు పార్టీలు కూడా పట్టుబడుతున్నటువంటి పరిస్థితే మనకు కనిపిస్తోంది. అసలు రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పెంత, నెల నెల ఎంత గడుతున్నారు, ఏ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎంత అప్పైంది, ఎంత గడుతున్నారు అన్నటువంటిది ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చర్చిద్దాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. డాక్టర్ దూదిమెట్ల బాలరాజు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి బాలరాజు గారు. ఇప్పుడు రాష్ట్రం ఉన్నటువంటి ఈ అప్పుల పరిస్థితికి మీరే కారణం. 7 లక్షల కోట్లు అప్పు పెట్టి వెళ్లిపోయారు. మీ వల్లే ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి అనేది కాంగ్రెస్ వర్షన్. మేడం, మొదటి నుంచి కూడా జ్యోత్స్న గారు, మీకు అదేవిధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి, ప్యానల్ లో పెద్ద అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి గౌరీ సతీష్ గారికి నమస్కారం. మొదటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో, ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని చెప్పేసి గత కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్న ప్రభుత్వాన్ని అనేక మార్లు రేవంత్ రెడ్డి గారు విమర్శ చేశారు. మరి ఆ రోజు అప్పులు ఉన్నాయని చెప్పుకుంటూనే అనేక హామీలు ఇచ్చినారు. ఆ హామీలలో అలువుగానే హామీలు ఎన్ని అనేది 12 నెలల్లో చూస్తే ఎన్ని అమలు చేశారు, ఎన్ని హామీలు ఇచ్చారని చూస్తే 420 హామీలు ఇచ్చారు. ఒక్క హామీని మాత్రమే ఈ రోజు ఒక 70% అమలు చేస్తా ఉన్నారు. ఆ ఒక్క హామీ కూడా ఉచిత మహిళా బస్సు పథకం తప్ప ఇంకోటి కాదు. ఆ మహిళా బస్సు పథకంలో ఎన్ని అవస్థలు ఉన్నాయో చూస్తా ఉన్నాం. ప్రధానంగా వీరు ఇచ్చినటువంటి హామీలు ఆ రోజు అప్పుల కుప్పగా మార్చారని చెప్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు గతంలో వారు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు. వారి మంత్రివర్గంలో అనేక మంది వారి సహచరులు మంత్రులుగా ప్రభుత్వంలో అనేక కీలక శాఖల్లో పనిచేసిన వారు ఉన్నారు. అప్పుల గురించి వీళ్ళకి తెలియంది కాదు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రగతి గురించి వీళ్ళకి తెలియంది కాదు. మరి వీరు మాట్లాడుతున్నారు కదా, గత ప్రభుత్వం అప్పులు చేసిందని మాట్లాడుతున్న వీళ్ళు అనేక మార్లు మా మాజీ ఆర్థిక మంత్రి వారు హరీష్ రావు గారు శాసనసభలో నిన్న వివరించారు. గతంలో కూడా అనేక మార్లు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రానికి ఉన్న అప్పులు ఏంటి, ప్రభుత్వ అప్పులు ఎన్ని తీసుకున్నది, అదేవిధంగా నాన్ గ్యారంటీ అప్పులు ఏందని తెలియజేస్తే 4,26,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ అప్పుగాను, మిగతా ఏదైతే 2,53,000 కోట్లు నాన్ గ్యారంటీ కింద కార్పొరేషన్ తీసుకున్న అప్పులు గాను అనేక మార్లు మాజీ ఆర్థిక మంత్రి వర్యులు హరీష్ రావు గారు అనేక సార్లు పవర్ ప్లాంట్ ప్రకటించినారు, ప్రెస్ మీట్ ద్వారా చెప్పినారు. నిన్న కూడా మళ్ళీ అదే వల్ల వేస్తూ మరి మాట్లాడుతున్నటువంటి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మీరు ఇవాళ మేము అప్పులు చేసిన మాట్లాడే మీరు ఇవాళ మీకు ఏ నైతికతతోటి మీరు ఇలా అప్పులు చేస్తా ఉన్నారు? 12వ తారీఖు 12వ నెల 2023లో వీళ్ళు తీసుకొచ్చిన అప్పు 500, 19వ తారీఖు 12వ నెలలో 900 కోట్లు, 16వ తారీఖు 1వ నెల 2,000 కోట్లు, 23వ తారీఖు 1వ నెల 1000 కోట్లు, 6వ తారీఖు 2వ నెల 2,000 కోట్లు, 13వ తారీఖు 2వ నెల 1000 కోట్లు, 5వ తారీఖు 3వ నెల 2,000 కోట్లు, 5వ తారీఖు 3వ నెల 3,000 కోట్లు, 12వ తారీఖు 3వ నెల 2,000 కోట్లు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి సర్కారు చేసిన అప్పు మొత్తం ప్రభుత్వ అప్పులు మరియు కార్పొరేషన్ గ్యారంటీ నాన్ గ్యారంటీ కలుపుకుంటే 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ప్రభుత్వం తీసుకున్న అప్పు 55,000 కోట్లు అయితే ఏదైతే కార్పొరేషన్ల ద్వారా నాన్ గ్యారంటీ అప్పులు 62,000 కోట్లు. ఈ రెండు కలిపితే ఈ 12 నెలల్లో రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన అప్పు 1,27,000 కోట్లు. మరి ఇలా 1,27,000 కోట్ల అప్పు చేసి ఈ 12 నెలల్లో ఏదైనా ఒక సంక్షేమ కార్యక్రమాన్ని సంపూర్ణంగా అమలు చేశారా? రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేయలేరు, రైతు బంధు సంపూర్ణంగా ఇవ్వలేదు. అదే విధంగా ఇవాళ కేసీఆర్ కిట్ను తీసేసిర్రు, దళిత బంధుకు ఎగనామం పెట్టిర్రు, బీసీలు 62% మంది బీసీలను బీసీ బంధును అగనామం పెట్టిర్రు, ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, తులం బంగారం అన్నారు, తులం బంగారం రాలేదు. అంటే మేము చేసిన అప్పు 55,000 కోట్ల అప్పు, కాకపోతే బీఆర్ఎస్ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోంది అంటున్నారు. అండ్ ఈ గ్యారంటీ అప్పులు, కార్పొరేషన్ అప్పులు ఇవన్నీ కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకొస్తూ గతంలో నిర్ణయం తీసుకున్నటువంటి విషయం తెలిసిందే కదా. మళ్ళీ విడిగా ఇస్తున్నారా? ఇస్తే మళ్ళీ ఎఫ్ఆర్బిఎం పరిధి దాటేటువంటి అవకాశం ఉండదా? ఇప్పుడు వాళ్ళకు ఒక న్యాయం, వీళ్ళకు ఒక న్యాయం ఉండదండి. హరీష్ రావు గారు అనేక సార్లు వారు సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు,
వారు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అయ్యా మీరు ఊకనే కేసీఆర్ ప్రభుత్వం పైన అప్పులు చేసిందని మాట్లాడకండి. ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పు 4,26,000 కోట్లు మాత్రమే. మిగతాది కార్పొరేషన్ల పరిధిలోకి ప్రభుత్వం గ్యారంటీ నాన్ గ్యారంటీతో ఇచ్చేటువంటి అప్పులు ఉంటవి. దాన్ని మీరు ఇలా కలపవద్దని చెప్పేసి అనేక సార్లు మేము సూచనలు చేస్తే అప్పులు కుప్పగా మార్చిండు. 7 లక్షల కోట్లు అని చెప్పేసి మాట్లాడే ఈ ప్రభుత్వానికి మరి ఇవాళ 1,27,000 కోట్లు మేము చేసిరానంటే లేదు అది కార్పొరేషన్ల పరిధిలోకి వస్తుందని చెప్పేసి మాట్లాడడం సభపైదా జ్యోత్స్న గారు నేను అంటా ఉన్నాను. కాబట్టి ఇవాళ నేను అడుగుతాను, మేము ఆ రోజు 4,26,000 కోట్లు చేసి 10 సంవత్సరాలలో మేము 10 సంవత్సరాల్లో 4,26,000 కోట్లు చేస్తే మీరు 12 నెలల్లోనే ఏదైతే ప్రభుత్వంలో 55,000 కోట్లు చేసిరు కదా, ఈ 55,000 కోట్లలో మీరు ఏదైనా పథకం చేసిరా మేడం? మేము ఉచిత విద్యుత్ కోసం 48,000 కోట్లు ఖర్చు పెట్టాం. ధాన్యం కొనుగోలు కోసం 1,21,000 కోట్లు ఖర్చు పెట్టాం. సాగునీటి ప్రాజెక్టుల కోసం 1,65,000 కోట్లు ఖర్చు పెట్టాం. అదేవిధంగా రైతు బంధు విడుదల నిధుల కోసం 11 దఫాలుగా 72,000 కోట్లు 72 లక్షల మంది రైతాంగానికి ఇచ్చినాం. అదే విధంగా 5,800 కోట్లు ఏదైతే రైతు చనిపోతే రైతు బీమా కోసం ఉపయోగించాం. 721 కోట్లు రైతు సంబంధించినటువంటి ఏదైతే రైతు కేంద్రాలు ఊర్లలో ఉన్నటువంటి ఏదైతే ఆ రైతు సంబంధించినటువంటి కేంద్రాల కోసం ఉపయోగించాం. మేము ఏమంటున్నాం అంటే మేడం రైతు వేదికల కోసం ఉపయోగించాం. శ్రీనివాస్ గారి వర్షన్ తీసుకుందాం. అసలు రాష్ట్ర అప్పులు 42 లక్షల మందికి గత ప్రభుత్వంలో 29 లక్షల మంది పింఛన్దారులు ఉండి కేసీఆర్ వచ్చిన తర్వాతకి 43 లక్షల మంది ప్రస్తుతం ఉన్నటువంటి అప్పులపై ప్రస్తుతం ఎంత అప్పు ఉంది, ఎంత కడుతున్నారు ఏంటి అన్న లెక్కపై శ్రీనివాస్ గారి వర్షన్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన సంవత్సరంలోనే 1,00,000 కోట్లకు పైగా అప్పు చేశారు మీరు అని వీళ్ళు, గతంలో మీరు పెట్టిన అప్పుల కుప్పే అని వాళ్ళు. ముఖ్యంగా రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు లెక్కపై మీ అభిప్రాయం ఏంటి? ఇది ఆబ్వియస్ కనబడతా ఉన్నది కదా. గత సర్కార్ చేసిన అప్పులు ఈ సర్కార్ చేసే అప్పులు సేమ్ ఉన్నాయి కదా. తేడా ఏముంది అక్కడ? ఇష్టారీతిన ప్రామిస్ చేసి ఏ కోశానికి కూడా ఆ యొక్క డబ్బు రాష్ట్రం ఏదైనా పర్లేదు, దివాలా తీసినా పర్లేదు అని చెప్పేసి ఆ సర్కార్ పనిచేసింది. ఇప్పుడు ఈ సర్కార్ కూడా మొదటి ఫ్రమ్ డే 1 7th కు సర్కార్ ఏర్పాటు చేస్తే అదే నెలలో మనం లోన్ తీసుకుంటుంది వారం 10లో. ఏం బాధ్యత ఉన్నది వీళ్ళకి? ఈ రాష్ట్రం రెవెన్యూ జనరేట్ చేయడానికి తీసుకునే స్టెప్స్ ఏమున్నాయి, చర్యలు ఏం తీసుకున్నారు? రెవెన్యూ పెరగడానికి ఏం చేసినారు? ధరలు పెంచి రెవెన్యూ పెంచడం కాదు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ద్వారా ఈ రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెరుగుతుంది. ఆ పని మనం ఎప్పుడైనా చేసిరా? మీరు మేనిఫెస్టో ఇచ్చిన ప్రకారం కర్ణాటకలో 5 గ్యారెంటీలతో అధికారులకు వచ్చినారు. సో మేము ఈ యొక్క తెలంగాణ కూడా 6 గ్యారెంటీలు ఇచ్చి అధికారం రావాలని లక్ష్యంతో ఇష్ట రీతిని మీరు ప్రామిస్ చేసి ఇవాళ వాటి అమలు కోసం మీరు అసలు ఒక అంశమే మహాలక్ష్మి పేరు మీద చేసినటువంటి ఒక అమలు బస్సులు హార్డ్లీ నెలకు 125-130 కోట్ల రూపాయలు ఖర్చు. అది పెద్ద ఖర్చు కాదు, అది పెద్ద స్కీమ్ కాదు. దానికి కూడా అనేక సమస్యలు ఉన్నాయి. బస్సులు కొనడం లేదు, సర్వీస్ దొరకడం లేదు ప్రజలకు, మహిళలకు కానీ ఇంకా అందరికి కానీ. సో మిగతా అంశాల మీద 21,000 కోట్లు పెద్ద పద్దు తప్ప మీరు చేసింది ఏమున్నాయి? ఏమంటే బట్టి గారు అంటా ఉన్నారు, నిన్న మేమేదో మీటింగ్ ఉంటే వెళ్ళింటి బట్టి గారు అదే ఫస్ట్ మాకు చెప్పడం జరిగిందంటే సుమారుగా 1,00,000 పైన ఇప్పటిదాకా మేము చేసిన ఖర్చులు దాంట్లో 80,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులకు చెల్లించడం జరిగింది. అంత పరిస్థితి గంభీరంగా ఉన్నది ఆర్థిక పరిస్థితిని చెప్తా ఉన్నారు. అంటే సేమ్ మీరు అదే చేస్తా ఉన్నారు కదా. మీరు ఇవాళ ఈ అప్పులు కిస్తీలు వడ్డీలు కట్టే లెక్కనే పార్టీలు తప్పు లెక్కలు ప్రజల ముందు పెడుతున్నారు అంటే రాజకీయ విమర్శల కోసం చేస్తున్నాయి గానీ అసలు లెక్క పద్దు వేరే అనేది నడుస్తోంది. అసలు అయిందెంత, కడుతోంది ఎంత, వడ్డీ ఎంత చేశారు అనేది ఒక క్లారిటీ లేకుండా ఎవరికి తోసిన విధంగా, ఎవరికి లాభం అయ్యే విధంగా వాళ్ళు ప్రజలకు వాళ్ళ ప్రొజెక్షన్ ఇచ్చుకుంటున్నారు. అది ఏ రూపంలో వారు చెప్పుకున్న దానికి ఆన్సర్ ఇచ్చినా అప్పులైతే తెచ్చింది వాస్తవం కదా. ఎఫ్ఆర్బిఎం పరిధి లోపల అంటే 55,000 కోట్లు 56,000 కోట్లు అనుకున్నా, నాన్ ఎఫ్ఆర్బిఎం అంటే కార్పొరేషన్ స్పెషల్ పర్పస్ వెహికల్ కింద తీసుకున్న లోన్లు అవి సర్కారు కట్టాలి. ఎవరు కడతారు? చలో ఆ ఎస్పీ కింద తీసుకునే అప్పులకు రెవెన్యూ జనరేట్ అయ్యి దానికి కిస్తులు కట్టే పరిస్థితి నా చెప్పండి. కాళేశ్వరం తెచ్చినారు, కాళేశ్వరం ద్వారా రెవెన్యూ పెరిగిందా?
కాళేశ్వరం ద్వారా వచ్చేటువంటి ఒక మీరైతే మొన్న లాస్ట్ టర్మ్ లో చెప్పుకున్నారే బాగా పంట పెరిగిందని చెప్పేసి, సేమ్ అదే పంట ఈ సంవత్సరం కూడా ఇప్పుడు కూడా కాళేశ్వరం నీళ్లు తీసుకోకుండానే అదే పంట వచ్చింది. ఏ రకంగా ఆ రైతుల ద్వారా మీరు రెవెన్యూ జనరేట్ చేసి అక్కడ కిస్తులు కడతారు మీరు? అలాగే వరంగల్ దవాఖాన కడతా ఉన్నారు పెద్దగా, మొత్తం మార్టిగేజ్ చేసి లోన్ తీసుకుని కడతారు. దాని ద్వారా వస్తా రెవెన్యూ వస్తా సర్కార్ దవాఖానకు. అంటే వైద్యానికి ఖర్చు చేసే దాని మీద రెవెన్యూ ఎక్స్పెక్ట్ అంటే ప్రజలకు ఇచ్చేటువంటి ప్రభుత్వ పరంగా ఇచ్చే ఆరోగ్యపరంగా దాన్ని రెవెన్యూ జనరేట్ అవ్వాలి అనే ఎక్స్పెక్టేషన్స్ లో ప్రభుత్వం అటువంటి చేపడుతుంది ఉండదు. అందుకోసమే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసేదంటే ఈ దుబారా ఖర్చులు, రెవెన్యూ జనరేట్ చేసేటువంటి ఒక ఖర్చుల గురించి కూడా ఆలోచించండి మీరు. దాన్ని అది చేయాలంటే పర్ క్యాపిటల్ పెరగాలి, ఉపాధి పెరగాలి, ఉద్యోగాలు పెరగాలి, అనేక ఇండస్ట్రీస్ మినీ మైక్రో ఇటువంటి విషయాలు కుటీర పరిశ్రమ పెరగాలి. సో దాట్ వాళ్ళకి పర్చేస్ కెపాసిటీ పెరుగుతుంది. ఇన్కమ్ పెరిగిన తర్వాత వాళ్ళ అంటారు నిరుద్యోగులుగా కూలీలుగా ఇక్కడ రావాల్సిన అవసరం ఉండదు. హైదరాబాద్ కి గల్ఫ్ దేశాలకు పోవాల్సిన అవసరం లేదు. మీరు ఈ సెంట్రల్ లో బీజేపీ ఉంది. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన లెక్క అధికారికంగా చూసినట్లయితే ఒరిజినల్ ఎఫ్ఆర్బిఎం పరిధి కావచ్చు, ఇక గ్యారంటీ కార్పొరేషన్ అప్పులు ఈ లెక్కలో చూసుకుంటే ఓవరాల్ గా ఎంత అప్పున్నట్టు. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే అసలు తెలంగాణకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉందా, లేకపోతే ఉండకపోయినా ఈ విధంగా అప్పులు ఇస్తున్నారా? అంటే అప్పు పుట్టాలంటే ఆ డిసిప్లిన్ లేకపోతే అయితే ఇచ్చే పరిస్థితి ఉండదు. అసలు ఏంటి? జ్యోష్ణ గారు, ఈ రెండు పార్టీలు కూడా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చాలా టాక్ట్ఫుల్ గా ఈ నంబర్ గేమ్ ముందర పెడతా ఉన్నాయి. ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఇప్పటికున్నామని చెప్పి. సరే మరి నాన్ ఎఫ్ఆర్బిఎం సంగతి ఏంటి? మళ్ళీ ఈ తీసుకున్న అప్పులు దేనికోసం కడతా ఉన్నారు? ఎటుపోయిన ఖర్చులు అన్ని కూడాను ఒక శాలరీలు ఫస్ట్ కో ఫిఫ్త్ లోపల ఇచ్చినంత మాత్రాన మొత్తం డిసిప్లిన్ వచ్చినట్ట. ఈ డబ్బంతా కూడా దేనికి పాత బకాయిలు కడతా ఉన్నారు. వచ్చే ఇంకా లోన్లన్నీ కూడా ఇంకా కట్టడం మొదలవుతుంది. 10 years కింద తీసుకున్నటువంటి లోన్లకు ఇవాళ 10th year అయిపోయింది కాబట్టి ఈ సర్కార్ కట్టే బాధ్యత వచ్చింది. నేచురల్ గా 65,000 కోట్లు మిగతా అంటే కిస్తులు చాలైనాయి. నేచురల్ గా వచ్చే రెవెన్యూ అంతా కూడా ఈ యొక్క బాకీలు చెల్లింపులకు, వద్ద కిస్తులకు, ఈఎంఐలకు, వడ్డీలకు. వాట్ అబౌట్ నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్? దాని గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళందరూ కూడా. జవాబు చెప్తున్నారు. ఎస్, తప్పు మీలాగా 30 సంవత్సరాలు లీజుకి ఇచ్చేసి ఓవరాల్ మొత్తం డబ్బులు ఒకసారి తీసుకుంటున్నారు. మేము కూడా మీలాగా చేస్తే అన్ని ఆస్తులు అదానికో అంబానికో మేము కాంట్రాక్ట్ ఇచ్చేస్తే 30 years కోసం ఇక్కడ నడిపేది ఎవరిని చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చిన బట్టి గారు. బట్ స్టిల్ యూఆర్ డూయింగ్ సేమ్ థింగ్. మీరేం చేస్తున్నారు? వాళ్ళ మీద నెట్టేస్తున్నారు కదా, మీరు కూడా అంతే చేస్తున్నారు కదా. మీరు ఏ ఉద్దేశంతో అంత పెద్ద మేనిఫెస్టో రిలీజ్ చేసినారు? ఏం ఆలోచించి ఒక రాష్ట్ర ప్రగతి గురించి, ఆర్థిక వికాసం గురించి ప్లాన్ చేసి ఇంత ప్రామిస్ చేసినారు? మీరే అనుభవించారు. ఇప్పుడు తప్పులకు ప్రజల్ని మభ్యపెట్టి ఓటు తీసుకునే అధికారం రావడం పెద్ద విషయం కాదు. బట్ వాటి నిలబడే పరిస్థితి ఏ కోశాన్ని కూడా ఉండదు. కాబట్టి రైతు బంధు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో 10,000 కోట్లు చేస్తే కానీ ఇప్పటికీ విద్యాసంస్థలకు లేదా విద్యార్థులకు 3 సంవత్సరాలు కేసీఆర్ గారు పెట్టిన బకాయిలు మేము చెల్లించే పరిస్థితి లేదు. చాలా కష్టం ఉన్నది. బాలరాజు గారు మీరు వెళ్ళేటప్పుడు 1,000 కోట్ల పెండింగ్ ఆ బకాయిలు పెట్టిపోవడం కూడా ప్రస్తుత ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు జ్యోత్స్న గారు, గత 2014లో తెలంగాణ ఏర్పడ్డప్పుడు 72,585 కోట్ల అప్పుని ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనకి ఇచ్చిపోయింది. ఏ ప్రభుత్వం అయినా పోయేటప్పుడు అప్పుని ఇస్తుంది, ఆస్తుని కూడా ఇస్తుంది. కానీ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాతకి కేసీఆర్ సృష్టించిన సంపద తలసరి ఆదాయాన్ని చూసి తెలుస్తుంది. అదే విధంగా కేసీఆర్ సృష్టించిన సంపద జిఎస్డిపి, రాష్ట్ర జిఎస్డిపి తెలుస్తుంది. కేసీఆర్ సృష్టించిన సంపద రైతు పండించిన ధాన్యాన్ని చూసి తెలుస్తుంది. కేసీఆర్ సృష్టించిన సంపద ఇవాళ కలెక్టర్ కార్యాలయ పేరుతోటి, ఎస్పీ కార్యాలయ పేరుతోటి, జిల్లాల ఏర్పాటుతోటి, జిల్లాలలో ఉన్నటువంటి ఏదైతే రెవెన్యూ డెవలప్మెంట్ గురించి తెలుస్తుంది. కాంగ్రెస్ వర్షన్ కూడా తీసుకుందా? గౌరీ సతీష్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు, ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి సతీష్ గారు. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన అప్పులపై నిన్న శాసనసభలో జరిగిన చర్చపై ఇప్పటి వరకు డిస్కషన్ కొనసాగింది. ఈ క్రమంలో ఈ అప్పులకు సంబంధించి మీరు వచ్చిన తర్వాత ఈ 1 year లో చేసిన అప్పు 1,27,000 కోట్లు అన్నది బీఆర్ఎస్ వర్షన్. సో ఏ కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చారు, ఇంత పెద్ద మొత్తంలో అప్పెందుకు అయింది అని చెప్పేసి, ఈవెన్ వడ్డీలు కడుతున్నామంటే గత ప్రభుత్వం కూడా ఇంతే లెక్కలో కట్టింది కదా,
అంటే మీరు కట్టలేకపోవడానికి ఇబ్బంది పడడానికి రాష్ట్ర రెవెన్యూ తగ్గడమే కారణమా ఏంటి? ముందుగా చర్చలో పాల్గొన్నటువంటి మీకు వారికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, దాంతో పాటుగా ఎఫ్ఆర్బిఎం ద్వారా వారు తీసుకున్నటువంటి వేరే కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నటువంటి అప్పులు కూడా ఒకసారి చెప్పడం మర్చిపోయినటువంటి బీఆర్ఎస్ నాయకులు. ఇందాక మా మిత్రుడు బాలరాజు గారు మాట్లాడుతూ స్కాలర్షిప్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి గురించి మాట్లాడమంటే సత్యదూరమైనటువంటి మాట. ఎందుకనంటే 3 సంవత్సరాల నుంచి 5,243 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టినటువంటి వీళ్ళు కనీసం బీఆర్ఓలు ఇచ్చి డబ్బులు కూడా చెల్లించలేదు కదా. అలాంటివి చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఒక ఉద్యమకారుడిగా బాలరాజు గారు సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పట్ బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్ర ఖజానాని అప్పులు కుప్పలుగా చేసినటువంటి పరిస్థితి వాస్తవమా కాదా? దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులన్నీ కూడా విచ్చలవిడిగా ప్రజారాన్ని ఖర్చు పెట్టినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందా లేదా? గతంలో అసెంబ్లీ సెషన్ నడిచినప్పుడు శ్వేతపత్రం విడుదల చేసినటువంటి ప్రజాప్రభుత్వానికి అప్పుడు సమాధానం చెప్పకుండా మళ్ళీ చేసినటువంటి అప్పులకు ప్రజాప్రభుత్వం ఏం చేస్తా ఉంది? 6,500 కోట్లు మాత్రము అందులోంచి మిత్రులకు మాత్రమే సరిపోతున్నాయి. అంటే తెచ్చినటువంటి అప్పులకు వారు చేసినటువంటి ప్రజాధనానికి కాళేశ్వరం కట్టారు, ఏం జరిగిందో మనం చూడలేదా? నల్గొండలో కట్టినటువంటి ప్రాజెక్టు ఏం జరిగిందో ప్రత్యక్షంగా మనం చూడలేదా? విద్యుత్ కొనుగోలు చేశారు, ఏ విధంగా అవినీతి జరిగిందో ప్రత్యక్షంగా చూడట్లేదా? వాళ్ళు అంటున్నారు అంటే మీరు 6,000 కోట్లు కిస్తీలు వడ్డీలు కడుతున్నామని మీరు చెప్తున్నారు, కానీ ఆర్బీఐ లెక్క ప్రకారం నెలకు 2,000 కోట్లు మాత్రమే కడుతున్నారు, సంవత్సరానికి 24,000 కోట్లు వాళ్ళు కట్టినటువంటి లెక్క అని వాళ్ళు చెప్తున్న వర్షం. దాంతో పాటుగా ఏదైతే ఎఫ్ఆర్బిఎం ద్వారా ఏదైతే కార్పొరేషన్ల ద్వారా వారు తెచ్చినటువంటి అప్పుల గురించి కూడా చెప్పాలి కదా. వివిధ అటానమస్ కార్పొరేషన్ల ద్వారా వారు తెచ్చినటువంటి అప్పులు కూడా తప్పించుకోవడం అనేది ఎంతవరకు కరెక్టు? కావాలంటే ప్రజా సమస్యలు డిస్కస్ చేయడానికి మళ్ళీ శ్వేతపత్రం విడుదల చేయడానికి ప్రజాప్రభుత్వం ముందుగా చెప్తా ఉంది. నిన్న కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు కదా అసెంబ్లీలో. అది స్వీకరించకుండా వాస్తవాన్ని దాచే ప్రయత్నం చేస్తే ఎంతవరకు కరెక్ట్? వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం సర్ప్రైజ్ బడ్జెట్తో ఏర్పడ్డప్పుడు గత 9.5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు సమయానికి ఇలాంటి పరిస్థితి కదా. అవన్నీ ప్రాక్టికల్ గా మనం అంతా చూస్తున్నామా లేదా? ఉన్నటువంటి పరిస్థితి, ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం చేసినటువంటి ఘనత వారా. నెలసరి ఆదాయం పెరిగితే, తలసరి ఆదాయం పెరిగితే ఇది రాష్ట్రానికి లేదా ప్రజలకు రావాల్సినటువంటి నిధులు వచ్చే అవకాశం ఉంటుందా? తలసరి ఆదాయం పెరిగితే ఏ విధంగా ప్రామాణికంగా ఉంటుందో మనకందరూ తెలియదా? మీరు అంటున్నారు 55,000 కోట్ల అప్పు మాది అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు అంటున్నారు మీరు వచ్చిన ఈ సంవత్సర కాలంలో 1,27,000 కోట్ల అప్పు చేసింది మీరు అని చెప్పేసి అంటున్నారు. అసలు అప్పు ఎంత? మీరు వచ్చిన తర్వాత చేసింది ఎంత? గత అప్పు ఆల్రెడీ శ్వేతపత్రాలని అంటే గ్యారంటీ అప్పులు, కార్పొరేషన్ అప్పులు, ఎఫ్ఆర్బిఎం పరిధులు అన్ని కలిపి శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఆ లెక్కపై ఒక క్లారిటీ ఉంది. మీరు వచ్చిన తర్వాత చేసిన అన్ని కలుపుకొని ఎఫ్ఆర్బిఎం, గ్యారంటీ, కార్పొరేషన్, నాన్ గ్యారంటీ ఇంకా ఏవైతే అవి ఓవరాల్ గా లెక్క ఎంత ఉంది? మేము ఏదైతే ప్రజాప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా కానీ, ప్రభుత్వం ఏదైతే 6,500 కోట్ల అప్పులకు కానీ, 6,500 కోట్ల వేతనాలకు కానీ ఇవన్నీ మెయింటెనెన్స్ చేయడానికి ప్రభుత్వానికి కావాల్సినటువంటి కరెక్ట్ ఫిగర్ను సమకూర్చుకోవడానికి అవకాశాల దృష్ట్యా ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి దాన్ని చక్కదిద్దడానికి అవసరాల దృష్ట్యా ఖచ్చితంగా ఇంకా మిగతా పథకాలను డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా చేయడానికి అవసరమైనటువంటి నిధులు సేకరించడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఎక్కడైతే అవకాశం ఉందో ఎఫ్ఆర్బిఎం నిధుల నియమాలకు లోబడే మేము ప్రభుత్వం యొక్క నిబంధనలకు లోబడి మాత్రమే అప్పు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది ప్రజాప్రభుత్వం. రాష్ట్రానికి రెవెన్యూ తగ్గింది, అందువల్ల ఇంత ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే గతంలో వాళ్ళు అప్పులకు వడ్డీలు వాళ్ళు కట్టిన వాళ్ళే మీరు కడుతున్నారు. సో ఆ లెక్క మారదు, వాళ్ళు ఎంత కట్టారో మీరు అంత కడుతున్నారు. ఇప్పుడు కొత్తగా అప్పు అయితే ఇంకా ఎక్కువ పడుతుంది. సో కానీ రాష్ట్రానికి రెవెన్యూ తగ్గింది, అందువల్లే ఇంత ఇబ్బంది అవుతోంది అనేది ఆలోచన చేసుకోవాలి గారు. సుమారుగా 2,250 కోట్ల రూపాయలు ఎవరైతే ఉద్యోగులు పదవి విరమణ పొందారో వారు జమ చేసుకున్నటువంటి డబ్బులు కూడా చెల్లించలేదండి. వారు ఇప్పటికి కూడా అన్నమా రామచంద్ర అంటా ఉన్నారు. గత 8 నెలల నుంచి వాళ్ళు గత ప్రభుత్వం గడిచినటువంటి 8 నెలల నుంచి 8 నెలల కాలం వాళ్ళు రిటైర్ అయినటువంటి వాళ్ళను చెల్లించలేదు. ఈ సందర్భంలో ఇవన్నీ కూడా కలిపి ఏ విధంగా వారికి చెల్లించాలి, ఏ విధంగా చేయాలనే ఉద్దేశాన్ని మేము అప్పులు కట్టినప్పుడు వాళ్ళు అప్పులు కట్టినప్పుడు కనీసం మరి వారికి ఎందుకు వాళ్ళు జమ చేసుకున్నటువంటి
ఫండ్స్ వాళ్ళకు Okay. రిటర్న్ చేయలేదండి. ఓకే వాళ్ళు- బాలరాజు గారు ఎవరికి ఫైనాన్స్ మంత్రి ఒక్క గారు, నిమిషం, సతీష్ గారు బాలరాజు గారు ఎవరికి ఇవ్వాల్సిన ఎవరి బకాయిలు వాళ్ళకు చెల్లించకపోవడం వల్ల మీరు ఆ వడ్డీలు కట్టినా అవి కట్టినా కూడా ఇబ్బందికర పరిస్థితి రాలేదు. ఇప్పుడు ఎవరి వాళ్ళకు చెల్లించడం వల్ల ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయనేది సతీష్ గారి వర్షన్. మీరు చెప్పాలనుకున్నది ఒక లైన్ లో చెప్పగలరా? మేడం, కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన విధానాల వల్ల హైడ్రా పేరుతోటి వీళ్ళు Okay, ఇప్పుడు మళ్ళీ topic divert అవ్వద్దు, please. రియల్ ఎస్టేట్ భూమి తగ్గింది, ప్రజల యొక్క జీవన ప్రమాణం తగ్గింది, ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. ఇవాళ ప్రజలు భయపడుతూ వణుకుతూ జీవనం కొనసాగించే పరిస్థితి హైదరాబాద్ జీవన ప్రమాణానికి ఏమన్నా సంబంధం ఉందా? ఓకే సతీష్ గారు ఒకటి రాష్ట్ర అప్పులకు సంబంధించి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ కూడా అంటే ప్రతి సవాళ్లు విసురుకుంటున్నాయి. ఖచ్చితంగా దీనిపై చర్చ జరగాలి, చర్చ పెట్టండి అని వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు. అండ్ జనాలకు ఒక క్లారిటీ ఇస్తే బెటర్ గా ఉంటుంది. అసలు ఒరిజినల్ అప్ ఎంత కడుతున్నారు ఏంటి అన్న వివరాలు కూలంకషంగా పూర్తి స్థాయిలో ప్రజలకు తెలిస్తే వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు బాలరాజు గారు, శ్రీనివాస్ గారు, సతీష్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాటి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.